దేవుడు ఆడ ఒక చోట్ల బోర్ వేసుకున్నాం, నీళ్ళు వస్తున్నది. 22 ఏళ్లుగా బోరు మున్సిపాలిటీలు ఇప్పుడు ఎన్నో బోర్లు అట్లా కండమైపోయినాయి. కానీ మనం మెయింటెనెన్స్ చేస్తున్న వల్ల 22 ఏళ్ళుగా ఆ బోర్లో నీళ్ళు, ఆ గంగమ్మ తల్లి నీళ్ళు వస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు తాగుతున్నాం, యూజ్ చేసుకున్నాం. ఇది అట్లే రెగ్యులరైజ్ చేయాలనేసి నేను గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను కోరుకుంటున్నాను. మా నీరు మాకే కావాలా, మేము ఈ గవర్నమెంట్కి మేమే వాడతాం. మా నాది ఒక మనిషి కాదు, 72 మంది ఒకే. మేము ఇట్లా మెయింటైన్ చేసుకుంటాము. మాకు ఇట్లా మా నీరు పథకంగానే మాకు అట్లే ఉండనివ్వండి. మా నీరు కమిటీ తరఫున ఇప్పుడు చెప్తా ఉండే రూల్స్ రెగ్యులేషన్ అప్పుడు మాకు చెప్పలేదు, మాకు తెలియదు, నేనేం చదువుకోలేదు. అందరూ ఏం చెప్తా ఉండారంటే మేమే మెయింటెనెన్స్ చేసుకుంటాము, మా నీరుది, వాళ్ళకి లెక్కలు ఏదన్నా కావాలంటే మా దగ్గర ఉండేది చూపిస్తాము అంటే ఇప్పుడు అట్లా కాదంట. అది ఎప్పుడో 20 ఏళ్ళకు ముందు మీది కమిటీనే లేదు. మేడం రాలేదమ్మా. అందరికి నమస్కారం అన్న. మేము అగర్బత్తి కాలనీ నుంచి వచ్చిన మున్సిపాలిటీ కాడికి మన గౌరవనీయులు కమిషనర్ గారు ప్రతి ఒక్కరికి ఆడ ఉండే కనీసం అంటే 80 ఇండ్లకి కూడా నోటీస్ ఇచ్చినారు. మీరు 8 రోజుల లోపల వచ్చి ఇక్కడ మాట్లాడుకొని పోండి అని. ఏ విషయం అంటే మా నీరు కమిటీ అనేసి పంచాయతీ ఉండేప్పుడు లాస్ట్ బోర్డు పంచాయతీ మున్సిపాలిటీ, ఇప్పుడు నెక్స్ట్ మున్సిపాలిటీ అవుతుందంటే అప్పుడు మనకి జెడ్పీ ఫండ్లో 7 లక్షల రూపాయలు పెట్టి గవర్నమెంట్లో అప్పుడు ఉండే ఎమ్మెల్యే తిప్పేస్వామి సార్ గారు 7 లక్షల రూపాయలు పెట్టి దానికి ఏరియా వాళ్ళు 10%, 10% కాంట్రిబ్యూషన్ కట్టి ఈ ట్యాంక్ కట్టుకొని ఈ ఏరియాలో మనకి నీళ్ళు చాలా ఇబ్బంది ఉంటే మీరు ఈ ట్యాంక్ కట్టుకొని మీరు ఆడ ఉండే వాళ్ళంతా నీళ్ళు వాడుకోండి. అప్పుడు ఉండుకొని ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్లో కూడా ఒక మీటింగ్, ఆ ఆఫీసర్లు కూడా వచ్చి ఏం చెప్పినారంటే కరెంట్ బిల్లు కట్టుకొని నీళ్ళు ఇప్పించడానికి జీతం ఇచ్చుకొని ఇదంతా చేసుకోవాలంటే మా వాళ్ళు అవుతుంది సార్ అంటే, లేదయ్యా ఈ ప్రభుత్వం ఈ స్కీమ్లో ఉండుకొని కరెంట్ బిల్లు పంచాయతీ బోర్డు కడుతుంది, మెయింటెనెన్స్ మీరు చేసుకోవాలా అని చెప్తే ఆ పద్ధతిగానే మనం ఇప్పుడు కూడా 24 సంవత్సరాల నుంచి అదే విధంగా మేము చేసుకుంటున్నాం. ప్రతి ఇంటికి మనము కనీసం 76 కలెక్షన్లు ఇచ్చినాము ఇప్పటికి అగరబత్తి కాలనీలో చేరి కూడా. అప్పుడు మనం 10 రూపాయలు ఒక ఇంటికి, వెనకాల ఉండేవాళ్ళు ఇంట్లో ఈ పక్క మా కొంచెం పెద్దగా ఉంది స్థానంలో ఉండేవాళ్ళ దగ్గర 15 రూపాయలు తీసుకొని నీళ్ళు ఇప్పించే వాళ్ళు కూడా కానీ జీతం ఇస్తూ ఉంటాం, ట్యాంక్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటాం. దానికి సంబంధించింది ప్రతి లెక్క, ప్రతి బిల్లు మన దగ్గర చార్టెడ్ అకౌంటర్ చేసి మన రమేష్ బాబు సార్ అనే చిత్తూరులో ఆయన దగ్గర చేసి ప్రతి బిల్లు ఎవరి దగ్గర ఫస్ట్ పేరుతో హనీఫ్ అన్న 20 రూపాయలు ఇచ్చింటే ఆ బిల్లు, ఆయన పేరు, ఆ నంబర్, ఆ డేట్తో సహా మొత్తం మా దగ్గర ఉండదు మొత్తం లెక్క. ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే మా పరిధిలోనే లేదు, మా అనుమతులు పొందకుండా మీరు మానీర్ కమిటీ చేసుకున్నారనేసి చెప్తున్నారు సారు. 24 ఏళ్లుగా ప్రభుత్వం ఏ కమిషనర్ గారు కూడా వచ్చి మాకు నోటీసులు ఇవ్వలేదు. ఈయన కూడా ఇవ్వాలనే ఉద్దేశం లేక కొంచెం ఏదో ఆయనకి ప్రెజర్ పెట్టున్నారు వేరే వాళ్ళు వచ్చి, దానివల్ల కూడా వాళ్ళు బాధపడి ఏమన్నా దాని భయానికి లోటుపడి మనకు అందరూ పిలిపించి మాదిరి మీరు మున్సిపాలిటీకి హ్యాండ్ చేసేయండి అంటున్నారు. మేమైతే దయచేసి మున్సిపాలిటీకి హ్యాండ్ చేయము. ఎందుకంటే మనకు దినం మార్చి దినం మనకు నీళ్ళు వస్తూ ఉండదు. 24 ఏళ్ళుగా ఏ పొద్దు కూడా ఒక నీళ్ళు రాలేదని మేము మున్సిపాలిటీ కాడికి రాలేదు. ఒకవేళ ఆడ బోర్లు రిపేర్ అయినా మనమే సొంతంగా ట్యాంకర్లు పెట్టి కూడా తోలినాము ప్రజలకి. ఆయన కావాలంటే అధికారికంగా ఆయన కమిషనర్ సార్ కాబట్టి లెక్కలు చూండి ఏరియాలో మనం ఏమన్నా తినేస్తూ ఉన్నామా, ఏమన్నా మిగిలి పెట్టుకున్నామా, ఏమన్నా వాడుకుంటున్నామా అనేసి. మీరు కమిటీ ఫామ్ చేంజ్ చేసుకుంటారా అండి, మీరు రిజిస్టర్ ఏం చేసుకుంటారా అంటే అప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో ఏం పోయి మాకు రిజిస్టర్ చేయలేదు. ఒక కమిటీ అట్లే పెద్దోళ్ళు వచ్చినారు, తిప్పేస్వామి సార్ వచ్చినారు, మనకు విటిఎస్ సుధన్న గారు వాళ్ళందరూ వచ్చినారు, కూర్చున్నారు, కబర్దన్న గారు వచ్చినారు, కూర్చొని కమిటీ ఫామ్ చేసి ఇది అని చెప్పేసిపోయినారు. ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్లో వచ్చి నేను సెక్రటరీగా ఉన్నాను, మళ్ళీ వచ్చి అక్రమ్ అనేసి ప్రెసిడెంట్, అమలక్క అనేసి ట్రెజరర్గా ఆయమ్మకి పెట్టినాము. అన్ని క్యాస్టులు కలిపి ఒక కమిటీ ఫామ్ చేసి వచ్చినారు. 3 సర్టిఫికెట్లు ఇచ్చినారు మాకు. మీరు మాకు ట్రైనింగ్ ఇచ్చినారు నీళ్ళు ట్యాంక్ ఏ విధంగా వాడుకోవాలని. ఆ సర్టిఫికెట్ అంతా మా దగ్గర ఉన్నాయి.
ఈ పొద్దు వచ్చి మాకు అనుమతి లేకుండా మీరు దౌర్జన్యంగా మీరు నీళ్ళు వాడుకుంటా ఉన్నారు. మీకు మున్సిపాలిటీకి హ్యాండ్ రైజ్ చేసేయండి, లేకపోతే మేము కరెంట్ బిల్ కట్ చేస్తాము, మేము కరెంట్ మీటర్ కట్ చేస్తామంటున్నారు. మేము చెప్తామయ్యా, ఇంతమందికి నువ్వు నీళ్ళు లేకుండా కరెంట్ మీటర్ కట్ చేస్తానంటే కట్ చేస్తే మేము కావాలంటే మేము మనం ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా మేము పోతాము. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లే ప్రాబ్లం వస్తే వైనే క్లియర్ చేసినారు కాబట్టి మళ్ళీ మేము వైన్ దగ్గర కూడా పోతాము, వైన్కే పోయి మా న్యాయం కూడా చెప్పుకుంటామని చెప్పినాము. ఎంత చెప్పినా వినకుండా నేను ఈరోజు కరెంట్ బిల్ మీటర్ కట్ చేపిచ్చేస్తాను, మీరు మున్సిపాలిటీకి హ్యాండ్ రైజ్ చేస్తాను అనేసి చాలా ఇబ్బంది చేస్తున్నారు. మనకు కూడా హ్యాండ్ రైజ్ చేయడానికి ఏం లేదు సార్, 10 రోజులకి 12 రోజులకి అట్లా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు ఈరోజు టౌన్లో కూడా. దాని భాగంగానే 24 ఏళ్ళుగా మనకి ఏ బాధ లేకుండా మేము నీళ్ళు వాడుకుంటున్నాము. దయచేసి మనకి ఎట్లా ముందు హ్యాండిల్ చేసినారో ఆ మాదిరిగా మేము పెట్టుకున్నాం. మీరు అధికారికంగా ఏమైనా నీళ్ళు ట్యాంక్ చెక్ చేయాలా చెక్ చేయించండి, లెక్కలు చెక్ చేయాలా చెక్ చేయించండి. ఇది మాత్రం ప్రభుత్వ పరంగా ఏమైనా చేయండి, కానీ మేము మున్సిపాలిటీకి మాత్రం మేము హ్యాండిల్ చేయము. దయచేసి మానేరు కమిటీ మనం అందరూ కలుపుకొని ఆ ట్యాంక్ మేము మెయింటెనెన్స్ చేసుకుంటున్నాం. మీరే కావాలంటే జనాలు కూడా ఒకసారి అడగండి, ఏమ్మా ఎట్లా ఎవరు మెయింటెనెన్స్ నుంచి మానేరు పథకం అనేది స్టార్ట్ అయింది. 2002 నుంచి మేము డ్యూటీలకు పోకుండా ఎమ్మెల్యే గారు తిప్పేసామున్నారు. అప్పుడంతా తిరిగి సోరఫ్ అన్న, జాఫర్ అన్న, అక్రమ్ అన్న మా కోసం బోరింగులు కొట్టుకుంటా ఉన్నాం. నాకు పెళ్లి కూడా కాలేదు అప్పుడు. నీళ్లు కొట్టి కొట్టి చేతులంతా పోతాఉన్నాయి. అక్క చెల్లెల కోసం తిరిగి మానేరు పథకం కింద 70,000 కట్టి డిపాజిట్ ఇక్కడ అక్కడ తిరిగి మాకంతా డిపాజిట్లు కట్టి నీళ్ళు ఇంటి కనెక్షన్లు వేసుకున్నారు. ఆ బిల్లులు అంతా ఉన్నాయి. ఇప్పుడు ఆయన వచ్చి మా కోసం పోరాటం, పాలిటిక్స్ అనేది వేరు, మా కోసం తిరుగుతుండేది వేరు. ఇది పెట్టుకొని మమ్మల్ని అంతా ఇబ్బంది పెట్టద్దండి. మా అమ్మకి 70 ఏళ్ళు అవుతుంది. మా అమ్మ వస్తే నోటీస్ ఎత్తుకొని మా అమ్మ ఎట్లా వచ్చేది మున్సిపాలిటీ ఆఫీస్కి? ఇప్పుడు మా అమ్మ తరపున నేను వచ్చినాను. మేము ఇట్లా మెయింటైన్ చేసుకుంటాము. మాకు ఇట్లా మానేరు పథకంగానే మాకు అట్లే ఉండనివ్వండి. నమస్తే సార్, మానేరు కమిటీ తరఫున ఇప్పుడు చెప్తా ఉండే రూల్స్ రెగ్యులేషన్ అప్పుడు మాకు చెప్పలేదు, మాకు తెలియదు, నేనేం చదువుకోలేదు. కానీ మానేరు అనేది మాకు ఉండాలా, నీళ్లు మాకు అవసరం అనేసి ఆ పొద్దు అందరూ కలిసి ఆ మానేరు కమిటీ తెప్పించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటా అంటారు, అది లేనే లేదు, మానేరు కమిటీ ప్రసక్తే లేదు అంటా అన్నారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నేను అంత చదువుకోలేదు, దాని గురించి నాకు అంత తెలీదు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి 4 సార్లు నోటీస్ వచ్చింది, మీరు రావాలా, ఇది సమాధానం ఇవ్వాలా అని. వచ్చినాము, చెప్తానే ఉన్నాం, పోతానే ఉన్నాం. 4 సార్లు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క వైర్ పోలేదు అక్కడ. 4 సార్లు వైర్ కట్ చేస్తున్నారు. అట్లా కట్ చేస్తూ ఉన్నారు అనేసి సిమెంటు, ఇసుక, జల్లి వేసి కాంక్రీట్ వేసి సర్వీస్ వైరు భద్రంగా వేసినాం. అది కదిలిచ్చేసి కట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాము, అక్కడ తగిలిచ్చేది, నీళ్ళు ఎత్తించుకునేది, అందరికి నీళ్ళు వదిలేసి మళ్ళీ ఆ వైర్ ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టుకునేది. అట్లా జరుగుతూ ఉంది. నోటీసులు ఇస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాము, పోతూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారు, మానేరు కమిటీనే లేదు, ఇది మీరు హ్యాండ్ ఓవర్ చేయాలా, కరెంటు బిల్లు మేము కట్టము అంటా ఉన్నారు. మాకేం చెప్పినారు, పంచాయతీ కరెంటు బిల్లు కట్టుంది, మీరు మెయింటెనెన్స్ చేసుకొని అది ఖర్చు పెట్టుకోండి అని అప్పట్లో చెప్పినారు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనేసి నిన్న అందరూ మీటింగ్ చేరినాం. ఎన్ని కలెక్షన్లు ఉన్నాయో అందరినీ మీటింగ్ చేరి మాట్లాడుకున్నాం. ఏమ్మా ఇది మాటకు ముందు ఇప్పుడు జాఫర్ మా పైన అనేసి ఎందుకు నోటీసులు, ఎవరో ఒకరు వాళ్ళ పనిలో ఉంటారు, పోకుంటే మాకు మీరు గౌరవం లేదు, మీరు మాకు మర్యాద లేదు, ఇక్కడ రాలేదు అంటారు. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటామని అందరూ చేరి మాట్లాడినాం. అందరూ ఏం చెప్తా ఉన్నారు చెప్పండి మా, అందరూ ఏం చెప్తా ఉన్నారంటే మేమే మెయింటెనెన్స్ చేసుకుంటాము మానేరుది, వాళ్ళకి లెక్కలు ఏదన్నా కావాలంటే మా దగ్గర ఉండేది చూపిస్తాము అంటే ఇప్పుడు అట్లా కాదంట. అది ఎప్పుడో 20 ఏళ్ళ ముందు మీది కమిటీనే లేదు, ఆ మానేరు కమిటీది నెంబర్స్ ఎవరు, సెక్రటరీ ఎవరు, అదంతా తెచ్చి ఎండ అనేసి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. సార్ మేము చెప్పేది కూడా ఏంటంటే అంటే లేదు మా నువ్వు గమ్మునుండు, ఇంకొకరు మాట్లాడితే యా నువ్వు పో, ఇదే సమాధానం చెప్తా ఉంటారు. మేము ఎవరికి చెప్పాలి? నమస్తే, నా పేరు నూరి, నేను 5వ వార్డు మాజీ కౌన్సిలర్. నేను మా అమ్మ వాళ్ళు అగర్బత్తి కాలనీలో ఉన్నారు. ఆ అమ్మకి 85 ఏండ్లు వయసు, ఆ అమ్మకి 85 ఏండ్లు వయసు, మా అన్నకు ఒక 60 ఏండ్ల వయసు. వాళ్ళకి నడిచేకి అవదు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి కమిషనర్ గారు నెలకి 2 నెలలకు ఒకసారి నోటీసులు ఇస్తారు, రండి రండి అంటారు. వాళ్ళు రాలేండ్లు, నాకు పిలుస్తారు, నేను రావాలా.
ఆ ఎప్పకి ఏం ప్రాబ్లమో ఏమో మా నీరుది మేమంతా వాడి అంతా లెక్కలు ఉంటే లెక్కలు చూడండి అంటారు, చేతికే తీయమంటారు ఆ స్లిప్పులు. మీరు ఫోన్ చేసి మేము కరెంట్ కట్ చేస్తాం ఇట్లా అట్లా అంటారు సార్. ఆయన మాకు ఏదో ఒకటి మీరే మాట్లాడి న్యాయం చేయాలా. మా నీరు మాకే కావాలా, మేము ఇవ్వము గవర్నమెంట్కి, మేమే వాడతాం. మా నాది ఒక మనిషి కాదు, 72 మంది వాళ్ళందరిది ఒకే మాట. 2 రోజులకు ఒకసారి మా అమ్మకి పెడతారు. బోర్ లేదు కాబట్టి నీళ్లు మాకే కావాలా, మాకే ఉండాలి. అన్న మాకు ముందుండి అక్క చెల్లెళ్ళకి ముందుండి సొంతంగా నిలబడి చేసినాడు. మేము మున్సిపాలిటీకి అంతా ఇవ్వము, మేమే చూసుకుంటాము అంతా. అది మొత్తం బండ ఏరియా, అదే బండ ఏరియా, నీళ్లు లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరింట్లోనూ బోరు లేదు, సొంతంగా వాడుకుంటా ఉన్నాము. వాళ్ళు మనకేం ఇబ్బంది లేకుండా దినం మార్చి దినం నీళ్ళు వదులుతున్నారు. దాని గురించి మాకేం ప్రస్తావన లేదు. ఇంతకు ముందు ఉండే కమిషన్ దగ్గర 2-3 సార్లు వచ్చినాము. పైప్ లైన్ ఉంది కదా సార్, మాకు కనెక్షన్ ఇవ్వండి అనేసి. లేదు అని చెప్పినారు. లేదు అన్న తర్వాత వీళ్ళ దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఈ లైన్ తీసుకున్నాము. ఇప్పుడు వీళ్ళు వేధిస్తూ ఉన్నారు. మేము వీళ్ళకి మాట్లాడాలి, వాళ్ళ మాట కమిషనర్ అయితే పక్కనుండు అంటున్నారు. ఆయన ఏమి దానిపైన శ్రద్ధ పెట్టుకోలేదు. ఇంక మేము వీళ్ళ దగ్గర మేము అడుక్కొని నీళ్లు వదులుకుంటున్నాం. దానికి మీరు న్యాయం చేయాలి అంతే. ఇంకోటి ఏంటంటే ఇది పొలిటికల్కి అతీతంగా, ఒకవేళ నేను వేరే పార్టీకి చెందినోడు కాబట్టి వీళ్ళు ఏమన్నా నాకు మంచి పేరు వచ్చేస్తుందనేమో అనుకుంటా ఉన్నారేమో. కాదు, ఇది పార్టీలకి అతీతంగా అందరూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు అంతా ఉన్నారు. అందరూ కలిసిమెలిసి ఇది మెయింటెనెన్స్ చేసుకుంటున్నాం మనము. ఇది పార్టీలకు అతీతంగా. ఆ పొద్దు అమరన్న గారి దృష్టికి కూడా పోతే కూడా ఆయనే మున్సిపాలిటీకి చెప్పి అప్పుడు ఉండే కమిషనర్ దగ్గర కూడా కరెంట్ బిల్ అక్కడ కట్టించినారు వీళ్ళు స్టాప్ చేస్తే. ఇది రెండోసారి మళ్ళాక ఈయన కమిషనర్ గారు వేరే వాళ్ళ మాటలు ఎన్నుకొని వచ్చి మాకు ఈ మాత్రం ఇబ్బంది కల్పిస్తూ ఉన్నారు. ఆయన దయచేసి ఇది మనము కంటిన్యూ చేసుకుంటాం. ఎంత 30 ఏళ్ళు